సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అభినవ్. సో నేను ఏమైందంటే నా బైక్ సర్వీస్ సెంటర్లో ఇచ్చిన బేసిక్గా ఫోక్ సీల్ బ్రేక్ అయింది. సో ఇప్పుడు బైక్ తెచ్చుకోవడానికి వెళ్ళట్లే. ఏమైందంటే ఫోక్ సీల్ బ్రేక్ అయిందని ఆన్ సాటర్డే నేను కాలేజ్కి ఎగ్జామ్ రాయడానికి వచ్చిన అనమాట బైక్ పైన. సో కెమెరాస్ ఏం తీసుకురాలే. సో తీసుకొని వస్తే ఏమైంది, ఫోక్ సీల్ బ్రేక్ అయ్యి ఆయిల్ అంతా కారింది. సో కారిన తర్వాత డైరెక్ట్గా ఎగ్జామ్ అయిపోగానే స్ట్రైట్ టు ద సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళిన. అప్పుడు నాకేం చెప్పలేదట ఈ సీల్స్ స్టాక్లో లేవని. బట్ ఫైనల్గా తెలిసింది ఏంటంటే ఈరోజు కాల్ చేసి, ఈరోజు మండే, సాటర్డే ఈవినింగ్ ఇచ్చిన నేను బండి. మండే మార్నింగ్ ఒక 11 o'clock ఏమో చేసిరు ఫోన్ చేసి, ఫోక్ ఆయిల్ సీల్స్ లేవు, స్టాక్లో లేవు, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 10 to 15 days రావడానికి అని చెప్పారు. నేను ఆల్రెడీ బండి తీసుకుపోయి ఆడ పెట్టేసిన. నాకు ఇప్పుడు చెప్పారు ఫోన్ చేసి, ఏం చేయాలని అర్థం కాక సో రెట్రో ట్రాంప్ కొంపల్లికి కాల్ చేసిన. అండ్ వాళ్ళు ఏమన్నారంటే ఉన్నాయి కానీ వీ వోంట్ గివ్ ఇట్ అవుట్, అంటే మేము సర్వీస్ అంటే ఇన్స్టాల్ కూడా మా దగ్గరనే చేయించుకోవాలి, మేము స్పేర్ పార్ట్స్ అట్లా ఇవ్వము అని చెప్పారు. సో సచ్చినట్టు ఇప్పుడు వెళ్ళి బండి తీసుకెళ్ళి ఇప్పుడు కుకట్పల్లికి వెళ్ళి బైక్ తీసుకొని ఆడ నుండి వీ నీడ్ టు గో టు ద కొంపల్లి రెట్రో ట్రయంఫ్. నాకు బేసిక్గా కొంపల్లి దగ్గర అవుతుంది, కానీ కాలేజ్ నుండి కుకట్పల్లి దగ్గర అవుతుంది. సో కాలేజ్లో బ్రేక్ అయింది కాబట్టి కుకట్పల్లికి తీసుకెళ్ళిన. అదే ముందే నేను కొంపల్లికి తీసుకెళ్ళి ఉంటే అయిపోతుండే. ఏంటంటే బేసిక్ ఇప్పుడు ఫోక్ ఆయిల్ సీల్ బ్రేక్ అయిందంటే ఆ డస్ట్ అంతా కలెక్ట్ అవుతుంది ఆ ఏరియాలో. ఆ డస్ట్ వల్ల ఫోక్ రాడ్స్ పైన గీతలు పడతాయి. ఆ గీతలు పడ్డప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇప్పుడు సీల్ చేంజ్ చేసినా యూజ్ ఉండదు అనమాట. మా సీల్ చేంజ్ చేసిన గీతల వల్ల ఆయిల్ వెళ్ళిపోతుంది. సో అది జరగొద్దని డైరెక్ట్ తీసుకెళ్ళిన. ఫస్ట్ నేను ఏ మైనర్ ఇష్యూ మేజర్ ఇష్యూ ఏది వచ్చిన బండిలా ఫస్ట్ నెక్స్ట్ ట్రిప్ విల్ బీ టు ద సర్వీస్ సెంటర్. సో అట్లనే ఇప్పుడు కూడా అట్లనే డైరెక్ట్ తీసుకెళ్ళినా, బట్ వాళ్ళ దగ్గర లేదు. వీ కాంట్ డూ ఎనీథింగ్. తీసుకెళ్ళి ఇప్పుడు సర్వీస్ సెంటర్లో వేయాలి బండి. సో ఇదేందో పరిశాన్ నాకు అర్థమవుతలే. నాకే జరుగుతుందా, అందరికి ఇట్లా జరుగుతుందా అని అర్థమవుతలే. 2 months బ్యాక్, ఎగ్జాక్ట్ ఒక 2 months బ్యాక్ నా రైట్ సైడ్ ఫోక్లో ఆయిల్ లీక్ అయితే ఇచ్చేసి వచ్చిన. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రేక్ అయింది. ఇది ఇంకా మేజర్ బ్రేక్ అయింది. లాస్ట్ టైం ఇట్ వాజ్ ఎ మైనర్, అసలు కనిపించినట్టు పోయినుండే బ్రేక్ అయినుండే, కానీ ఇది మేజర్ అయింది. నేను కూడా చూసుకోలే, ఎగ్జామ్స్ కాబట్టి ముందు 2 days కార్లోనే ముందు ఒక రోజు కార్లో వెళ్ళిన. సో ఆ రోజు కార్ లేదని బైక్ పైన వెళ్ళిన కాలేజ్కి. సో అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చూసుకోలే, టైం అవుతుందని అట్లనే వెళ్ళిపోయినా. తర్వాత ఇంటికి వచ్చి చూస్తే ఆల్రెడీ బండి ఆడ పెట్టినప్పుడు లీక్ అయినట్టుంది, కింద బండల పైన ఆయిల్ ఉంది. సో ఇది జరిగింది పరిస్థితి. నేను ఐ విల్ అప్డేట్ ఆఫ్టర్ గోయింగ్ టు ద సర్వీస్ సెంటర్. ఆడికి పోయినాక అప్డేట్ చేస్తా. ఎండలు మాత్రం గలీజ్గా కొడుతున్నాయి. సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందా అనిపించింది. లాస్ట్ ఇయర్ ఈ టైం కూడా మేము రైడ్లోకి వెళ్ళినాము, బట్ అప్పుడు ఏం కూల్గానే ఉండే. మేము ఇంకా పీక్ సమ్మర్ టైంలో కూడా రైడింగ్కి వెళ్ళినాము. అప్పుడు ఏ టెంపరేచర్ మేము ఎక్స్పీరియన్స్ చేసినాము, ఇప్పుడు అంత ఉంది టెంపరేచరు. చాలా కష్టం. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే బైక్ పైన భయం అవుతుంది మధ్యాహ్నం టైంలో. గ్లౌజెస్ లేకపోతే ఈ బైక్ పైన కొంచెం మంచిగా ఉంది, లైక్ మన రిస్ట్ పెయిన్ ఏం రాదు. అన్న పెద్ద రోడ్లో కూడా రాంగ్ రూట్లో వస్తుండు తోప్. ఏం చేయలేము ఇట్లాంటి వాళ్ళని, మనమే స్లో అయిపోవాలి, మనం వాళ్ళని ఏం చేయలేము. సో హియర్ వి ఆర్ అట్ ట్రయంఫ్ సర్వీస్ కుకట్పల్లి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బండి తీసుకొని వీ నీడ్ టు గో టు కొంపల్లి సర్వీస్ సెంటర్, రెట్రో ట్రయంఫ్ అది. సో ఆ స్టోరీ అంతా నా బండి ఎక్కినాక మాట్లాడతా నేను. సో
ర్యామ్ సర్వీస్ నుండి బయటకు వచ్చినాము. అండ్ ఏమైందంటే స్క్రూ చేంజ్ చేసిరు ఇది, బట్ హ్యాండిల్ బార్ కొంచెం ముందరికే ఉంది, ముందు పొజిషన్ కన్నా. ఇది మళ్ళీ ఎట్లయినా సర్వీస్ సెంటర్గా తీసుకొచ్చినా కాబట్టి తెప్పించుకొని వెళ్తా. సో ముందర ఫోక్ సీల్ బ్రేక్ అయింది కాబట్టి ఆయిల్ లీక్ అవుతుంది దాన్ని. సో ఆయిల్ లీక్ అవుతుంది కాబట్టి ఏంది, మనము వీ నీడ్ టు బీ కేర్ఫుల్ వైల్ బ్రేకింగ్. ఆయిల్ డిస్క్ ప్యాడ్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా నాకు సేమ్ నా ముందు నడిపిన పొజిషన్లోనే ఉంది. సో మళ్ళీ ఎట్లయినా థ్రెడ్స్ మంచిగానే కాబట్టి మళ్ళీ లూజ్ చేసి మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్రేక్స్ కొంచెం పోయింది అండ్ ఆయిల్ డ్రిప్ అయినట్టుంది డిస్క్ పైన. సో నీడ్ టు బీ కేర్ఫుల్. వెనకల్ బ్రేక్స్ అండ్ ఇంజన్ బ్రేకింగ్ మాత్రమే వాడాలి ఇప్పుడు నేను. సో ఫోక్ సీల్స్ రావాలంటే 15 days పడుతుంది అన్నారు. 15 days మరి బండి ఏడికి తీయకుండా ఎట్లా అని. సో రెట్రో ట్రయంఫ్ బంజారా హిల్స్కి కాల్ చేసిన, వాళ్ళు రెస్పాన్స్ ఏం లేదు, అసలు ఫోనే ఎత్తలే. 3 times 4 times ట్రై చేసిన. ఒకసారి ఏమో టాకింగ్ టు సమ్వన్ ఎల్స్ వచ్చింది, ఒకసారి బిజీ వచ్చింది. సో వాళ్ళు అదొకటి అయితే లేదని మళ్ళీ కొంపల్లి దానికి కాల్ చేసిన. కొంపల్లి వాళ్ళని సీల్స్ ఉన్నాయి బట్ మేము ఫ్రీకి అంటే నార్మల్గా ఇచ్చేయము, సో మీరు ఈయన్నే చేపించుకోవాలి అని చెప్పారు వర్క్ కూడా. సో మళ్ళా కుకట్పల్లికి వచ్చి బండి తీసుకొని ఇప్పుడు కొంపల్లి వెళ్తున్నా. అండ్ మనకైతే చేంజ్ చేసారు కానీ ఈ ప్లే మాత్రం ఇంకేం జరగలేదు. సో అది టైం పడుతుంది అన్నారు. టైం వాళ్ళకు కూడా టెక్నీషియన్స్ లేరు ఫ్రీగా అని చెప్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వచ్చేసిన ఇంకా. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ సండే రైడ్కి పోదాం అనుకున్నా, దీనివల్ల రైడ్కి కూడా వెళ్ళలే. ఆ రైడ్ వెళ్ళలే. మళ్ళా రేపు ఈరోజు బండి ఫోక్ సీల్స్ మంచిగా అయిపోతే ఈరోజు ఈవినింగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతే రేపు మార్నింగ్ ట్యాంక్ బండ్కి వెళ్దాం అనుకున్నాము. ట్యాంక్ బండ్ దగ్గర మంచి వ్యూ వచ్చిందంట మొన్న వెంకటగడ వెళ్తే. సో ఆ వ్యూ కోసమని వెళ్దాం అనుకున్నా, బట్ ఇది ఇంకా కాలే. సో రేపు మార్నింగ్ కాకపోతే ఎల్లుండి మార్నింగ్ వెళ్ళాలి. సో ఆయిల్ లీక్ అయినందుకు కొంచెం సాఫ్ట్ అయితే సస్పెన్షన్, దానివల్లనేమో అసలు నాకు రోడ్ పైన అన్ఈవెన్స్ మొత్తమే తెలుస్తలే, లైక్ ఏదో అడ్వెంచర్ బైక్ సస్పెన్షన్ లాగా అయిపోయింది. అసలు ఈ ఎక్స్పాన్షన్ జాయింట్స్ అసలు తెలియదు తెలుస్తలే పైకి. కానీ ఇట్లనే వాడితే కొంచెం లీక్ అవుతుంది, మళ్ళీ రాడ్స్ ఖరాబ్ అవుతాయి, ఇదంతా అవుతుంది పని. అందుకే ఎంత ఫాస్ట్గా వీలైతే ఏ రిపేర్ అయినా సరే ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్ చేయించుకోవాలి. ఫస్ట్ నెక్స్ట్ డెస్టినేషన్ ఏదైనా ఇష్యూ రాగానే నెక్స్ట్ డెస్టినేషన్ షుడ్ బి సర్వీస్ సెంటరు, అంటే వేరే ఏడికి తిరుగుడు పెట్టుకోవద్దు. ఈ కెమెరా ఒకటి, నా కెమెరా మౌంట్ పోయింది, దానివల్ల మౌంట్ ఇరిగిపోయింది బేసిక్గా. నేను వేరే మౌంట్ పెట్టిన, ఇది కదులుతూ ఉంది. సో ఐ విల్ స్టాప్ హియర్. ఇక్కడైతే ఎవరు రారు, మీకు కూడా చూపిస్తా. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అని నేను కూడా చూసుకుంటా మ్యాప్స్. సో దిస్ ఈజ్ ది ఇష్యూ, ఇదంతా కారుతుంది. సో ఆయిల్ సీల్ ఇది బ్రేక్ అయితే అట్లా ఆయిల్ కారుతుంది. సో ఇట్ కమ్స్ అండర్ కాన్ ఫర్ దిస్ యూఎస్డి ఫోక్స్కి. సో యూఎస్డి ఫోక్స్కి ఇష్యూ ఉంటుంది, ఎందుకంటే మా దుమ్ము వెళ్తుంది కిందికి. ఇంకా 3 kilometers వెళ్ళాలి ఇంకా. ఈ ఎండకి వైజర్ క్లోజ్ చేసుకొని ఎయిర్ వెంట్స్ క్లోజ్ చేసుకొని పోతే పెద్ద లైక్ మొత్తం లోపలంతా పచ్చిగా అయిపోతుంది హెడ్ అంతా. సో దేర్ ఇట్ ఈస్, యూటర్న్ తీసుకొని రావాలి. సర్వీస్ కూడా అన్నీ ఉందని అనుకుంటున్నా. సో వీఆర్ సర్వీస్ సెంటర్ కూడా ఇన్నే ఉన్నట్టుంది. సర్వీస్ సెంటర్ వీళ్ళకి పోవాలేమో.
ఓకే, సో క్విక్గా వి నీడ్ టు సింక్ అవర్ 2 కెమెరాలు. ఓకే, డన్. యమహా ఏది ట్రయంఫ్ ఇదా? ఓకే, యా. సో బండి చేసి ఇచ్చేసారు అనమాట. ఒక 1.5 hour అయి ఉంటుంది. సో ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. కుకట్పల్లి సర్వీస్ సెంటర్లో చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఓన్ గెట్ టైమ్. వాళ్ళు పని చేయాలంటే అట్లీస్ట్ 1 day ఉండాల్సి వస్తుండే ఆడ. లైక్ మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ ఇస్తుండే. బట్ ఇక్కడ చాలా ఫ్యూ వెహికల్స్ ఉన్నాయి. లైక్ అడిగితే రోజుకి ఒక మోస్ట్లీ 5 to 6 బైక్సే వస్తాయి సర్వీస్కి అని చెప్పారు. ఆడ కుకట్పల్లి టైంలో మినిమం 20 ఉంటే ఆడ అసలు మనుషులు నడవడానికి కూడా ఉండదు ఆడ. ఈడైతే కొంచెం ఖాళీగానే ఉంది. సో మంచి చేసి ఇచ్చారు. సో మళ్ళీ ఈ హ్యాండిల్ బార్ కొంచెం కిందికి అనిపించుకున్నా. సో నవ్ ఇట్ ఈజ్ ఓకే. జీటీ నడిపిన తర్వాత ఈ బైక్ నడుపుతుంటే నాకు ఆ సౌండ్ ఫీల్ వస్తలేదు. ఆ ఫీల్ ఐఎమ్ మిస్సింగ్. యా, దిస్ ఈస్ ఫన్ ఆఫ్టర్ 4000 RPM. కానీ సౌండ్ తోటి ఎంజాయ్ చేయం దీన్ని. దాన్ని సౌండ్ తోటి కూడా ఎంజాయ్ చేస్తాం. సో ఇది ఓన్లీ పవర్ తోటి ఎంజాయ్ చేయాలి మనము. సో మంచి సన్సెట్ రైడ్ అవుతున్నట్టు ఉంది నాకు ఇప్పుడైతే బేసిక్గా. చాలా పాజిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. బట్ నాకు రీచే తగ్గుతుంది. మేబీ రీల్స్ ఎక్కువ చేస్తే రీచ్ వస్తుందేమో. ఐ విల్ ట్రై టు డూ దట్. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన. బట్ ఈసారి డెఫినెట్లీ నేను రైడ్స్కి వెళ్ళుంటే రీల్స్ వస్తుంది. నాకు ఈ నార్మల్ టాకింగ్ పార్ట్లో సపరేట్గా ఇన్స్టాగ్రామ్కి మాట్లాడాలంటే నాకు గుర్తుంటలేదు. ఇట్లా లాస్ట్ మూమెంట్లో గుర్తుకొస్తుంది. సో లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు ఆర్ బ్రేక్ఫాస్ట్ రైడ్స్కి వెళ్ళినప్పుడు రీల్స్ చేస్తా నెక్స్ట్ టైం నుండి. దానివల్ల కొంచెం రీచ్ వస్తుంది. అండ్ మీరు కూడా కమెంట్ చేయండి ఏదో ఒకటి, లైక్ చేయండి వీడియోని. సో అట్లా కూడా రీచ్ పెరుగుతుంది. చాలామంది మంచి కంటెంట్ ఉందని కమెంట్స్ చేస్తుర్రు. క్వాలిటీ మంచిగానే ఉంది, ఆడియో క్వాలిటీ మంచిగా ఉంది, కంటెంట్ మంచిగా ఉంది అని మెసేజ్ చేస్తుర్రు. కాబట్టి నేను చెప్తున్నా, ఐ థాట్ ఐ హ్యావ్ పొటెన్షియల్ టు బీ గ్రోన్, అంటే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే చెప్తున్నా అట్లా. సో నెక్స్ట్ వీడియో గ్లిమ్స్ చేస్తా. అండ్ సో దిస్ విల్ బీ ఎండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I wanted to show this view. బేసిక్ ఈ వ్యూ చూపిద్దామని వస్తే ఇట్లాంటి అన్ని స్టంట్లు జరిగినాయి ఇక్కడ.